మధ్యలో మీకు ఎవరైతే సపోర్టర్స్ కొంతమంది ఉన్నారో ఓన్ చేసుకున్న మన అనుకున్న వాళ్ళు కూడా సహకరించలేదు ఎందుకు కొన్ని విషయాల్లో ప్రమోషన్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు. నేను యాక్చువల్లీ ఏమో నాకు ఒకసారి అనిపిస్తుంది కానీ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఒక్కొక్కరు వచ్చే ట్రైలర్కి వచ్చారు అన్న ఆ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు నా బిగ్ బాస్ ఫ్యామిలీని. ఐ షుడ్ సే థ్యాంక్స్ టు దెమ్. కొంతమందిని ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళు రాలేదు, నాతోని ఎక్స్పెక్ట్ చేయలేని వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారితో నేను ఎప్పుడో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినా. జస్ట్ ఇట్లా ఫోన్ చేసి సార్ ఇట్లా నేను డబ్బులు పెట్టాను సార్ ఇది పరిస్థితి అంటే, లేదు నేను వస్తాను రా నువ్వు టెన్షన్ పడకని వచ్చేసారు. సందీప్ కిషన్ కానీ, సాయి రాజ్ అన్న కానీ, శ్రీకాంత్ ఓదేలా కానీ, మంచు మనోజ్ అన్న ఎప్పుడు కూర్చొని మాట్లాడుకునేది లేదు. ఎప్పుడో గుంటూరు రోడ్ అప్పుడు జస్ట్ ఒక 2 minutes మాట్లాడింది అంతే. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి పిలవంగానే వచ్చారు. ఆ సపోర్ట్ అయితే నాకు బాగుందన్న ఇండస్ట్రీలో. దిల్ రాజు గారు థియేటర్స్ ఇవ్వరంట, మరి ఇన్ని థియేటర్స్ ఇచ్చారు నాకు నైజాంలో. ఆ సపోర్ట్ అయితే ఉంది. ఏలూరు విజయ్ గారు వాళ్ళు ఉన్నారు. బట్ మన అనుకున్నాం అది అన్న నేను ఇప్పుడు కొన్ని చెప్తానన్న. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ లో దిగిన తర్వాత అవన్నీ క్యాలిక్యులేట్ చేయొద్దన్న. ఒక్కటే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేలే. మన మెయిన్ టార్గెట్ ఏంది? ఆడియన్స్ ని వద్దన్నా కూడా థియేటర్ రావాలి. నన్ను ఇష్టపడని వాడు కూడా ఆ డైరెక్ట్ థియేటర్కి వెళ్ళాలి. అది చేయాలి నేను. అది ఇప్పుడు నేను నేర్చుకున్నా. నేను అది తెలుసుకున్నా యాక్చువల్లీ. ఇవన్నీ నడవవు. నువ్వు ఏడ్చినా నువ్వు అరిచినా ఏమైనా కూడా అవన్నీ జస్ట్ ఓ టైంపాస్కి కింద మొత్తం ఏడిగాడికి వేసుకోనికి ప్లస్ మొత్తం వైరల్ చేయడానికి మాత్రమే, అదొక వ్యూస్కి మాత్రమే పనికొస్తాయి. అది కాదు నువ్వు చేయాల్సింది. నేను చేయాల్సింది ఏంటంటే కేవలం కంటెంట్ పట్టుకో, సినిమా చేసి సైలెంట్గా వచ్చి 2 ఇంటర్వ్యూలు చేసుకో, సపరేట్ ప్రమోషన్లు చేసుకో, సినిమా రిలీజ్ చేసి వదిలేసి అదే. ఓకే, ఏం మాట్లాడద్దు. హీరో అనే వ్యక్తికి కొన్ని ఉండాలి. కొంత ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే ఇంకోటో ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు అవి మనం హౌస్లో ఉన్నట్టుగానో లేకపోతే పబ్లిక్లోకి వచ్చేసరికల్లా ప్రతి సందర్భంలో అలా ఉంటే ఓన్ చేసుకోలేరుగా, ప్రాజెక్టులు మిస్ అవ్వచ్చు. బ్యాడ్ అయితే అవుతుందన్న. అది నాతో పాటు నాతో వర్క్ చేసిన వాళ్ళకి కూడా అది ఎఫెక్ట్ పడుతుంది. సో సరే, ఆన్ రికార్డ్ అనుకుందాం, ఆఫ్ రికార్డ్ కూడా సేమ్ ఇలా ఇంతకన్నా ఎక్కువ ఉంటుందా అగ్రెసివ్గా మనస్తత్వం? ఉంటుందన్న 100%. మరి ఎట్లా అది అది ఇబ్బంది కదా, అటు టెక్నీషియన్లకి లేకపోతే అందరికి ఇబ్బందే కదా. కంట్రోల్ చేసుకోవాలన్న, తప్పదు. ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారా ఇట్లాంటి విషయాలు చెప్పడానికి? ఉన్నారు, చాలా మంది ఉన్నారు బ్యాలెన్స్ చేయడానికి. చెప్పినా కదా మిస్టర్ ప్రెగ్నెంట్ అప్పుడు మా డైరెక్టర్ ఆయన రెగ్యులర్ గా ఉండడు కదా. ఆ సినిమా వరకు ఉంటాడు ఆయన, ఆ సినిమా వరకు ఉంటాడు. తర్వాత మరి రెగ్యులర్ ఎవరో రెగ్యులర్ గా అంటే నేను ఏం లేదన్న, అందరు చెప్తుంటారు, చైతు అన్న, హరియానా గానీ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఏమో అన్న ఇక అవుతూ ఉంటది, ఇక మనం ఏం చేయలేము. పోనీ ఒకటి ఆ టైంలో వాళ్ళకి వెళ్ళి సారీ చెప్తావా? పోనీ 100% అన్న. అయ్యో చెప్పేస్తావు? ఓకే, 100% ప్రతి ఒక్కరిని సారీ. నేను ఒక మిస్టేక్ చేసినంటే నేను సారీ అని చెప్పేస్తాను. నేను అయితే ఓకే 100% చెప్పేస్తాను. ఓకే నేను అందులో నేను అసలు వెనకాడా నేను. బట్ నేను బాధపడేది ఏంటంటే నేను ఎంత చేసినా కూడా ఎవరన్నా తప్పుగా మాట్లాడుకుని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటే ఇంకా నేను లోపల ఇంకా నేను డౌన్ అవుతూ ఉంటా. మీది ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, ఆ అటెన్షన్ క్రియేట్ చేయడం కోసమా నా కొడకలారు అనేది మాట? లేదు, అటెన్షన్ కోసం కానా, నా ఒరిజినలే అదన్నా. ఓకే, నా ఒరిజినలే అది. ఒక్కొక్కసారి అటెన్షన్ క్రియేట్ చేయడం లేదన్నా. ఏ రోజు నా అటెన్షన్ కోసం నేను అస్సలు ఏం చేయలేదు అన్న. అటెన్షన్ కోసం నేను ఏ రోజు ఏం చేయలేదు. ఓకే అట్లా అనుకుంటే నేను మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా చేయాల్సి వచ్చింది. అది సపరేట్ క్యాంపెయిన్, అది డిఫరెంట్ గా ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా నో నేను అట్లా అటెన్షన్ కోసం నేను ఏ రోజు ఏం చేయలేదన్న. ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకు అనాల్సి వచ్చింది మరి? అది బ్యాడ్ కమెంట్స్ అన్నా గలీజ్. నేను కమెంట్స్ బాగా రియాక్ట్ అయ్యేది, పెద్ద మైనస్ నా అది. ఓకే అసలు చాలా మందికి వస్తుంది అంట అది. నాకు అరే పెద్ద హీరోలకే వస్తుంది రా భయ్, నువ్వు ఎంతరా అది అని చెప్పేసి అన్న ప్రూఫ్ తో సహా చూపించారు. అవును, అది కెమెరా ముందు కాదు, మళ్ళీ అనకుండా ఉండాల్సిందే అవన్నీ. అదొకటి. లైక్ ఇవి రియల్లో ఎవడైనా కూడా అదే అంటాడు. ఇప్పుడు మన జోలికి వస్తే, మన ఫ్యామిలీ జోలికి వస్తే నేనైతే వదిలిపెట్టా, నరుకుతా, గూపుతా, చంపుతా ఇలాంటివి అంటారు కదా. అది ఎక్కడో పర్సన్కి అయితే నేను దాని మీద నేను రియాక్ట్ అవ్వడం, అసలు నాకు సంబంధం లేని విషయంలో నేను వెళ్ళి ఏదో ఇలా బల్బుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాంటి ఏడవడం కూడా నేను తప్పు చేసిన అనిపిస్తుంది ఇప్పుడు. నాగ్ సార్ గారి సపోర్ట్ ఎలా ఉంది?
ఆ మిస్టర్ ప్రెగ్నెంట్ అప్పుడు నాకు సార్ సపోర్ట్ ఉండే ట్రైలర్ లాంచ్ ఆయననే వచ్చారు. అన్న నాకు సపోర్ట్ ఇండస్ట్రీలో ఉందన్న. ఓకే ఓకే. నాకు మెయిన్ సపోర్ట్ ఒకటి ఏంటంటే బేసికల్లీ ఐ నీడ్ ద పర్సన్ హూ కెన్ జడ్జ్ ద స్క్రిప్ట్ నౌ. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు. ఓకే ఓకే. లైక్ ఈరోజు ఆడియన్స్ అంతమంది అంటే కొంతమంది లైక్ నన్ను ఇష్టపడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఓకే సంథింగ్ నేను ఏదైనా మాట్లాడినట్టు వల్లనో లేకపోతే నేను అందరికి నచ్చాలని లేదన్న ఫస్ట్ థింగ్ ఒకటి. కానీ ఒక 100లో నిన్న చేసిన ఇన్సిడెంట్కి ఒక 70-80% నన్ను వేసుకున్నారు ఇష్టమైనట్టు. అంటే నైట్ అంతా నేను అదే చూసుకుంటున్నా, ఏంద్రాబాయ్ ఇది రాంగ్ గా పోట్రే అవుతుంది ఇది. అరే నేను బాధ చెప్పుకుంటుంటే కింద సైకిక్ గా కమెంట్లు పెట్టుడేంది, మంచి కంటెంట్ తీయొచ్చు కదా అది ఇది అని చెప్పేసి కామెంట్. మంచి కంటెంట్ అది వేరు. ఏమైంది ఇప్పుడు నీ బల్బు తగ్గినట్టుంది. ఓకే. ఇలాంటివి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏం చేసినారా నేను ఏం చేసిన, నేను ఏదైతే నేను ఫీల్ అయినా చూపించినారా బాగా అంతే. నేను మీకు చెప్తున్నా, మీకు అది అర్థం చేసుకోలేకపోతారు మీరు అని చెప్పేసి ఒక చిన్న బాధ. ఓకే ఓకే. ఆ బాధను దాచుకొని ముందుకెళ్తేనే ఇక్కడ సర్వైవ్ అవుతా అని చెప్పేసి కూడా అర్థమైంది. తెర వెనకాల 4 గోడల మధ్య ఎట్లుంటాయి ఏడ్చుకుంటా, తర్వాత కెమెరా ముందు రాగానే ఐఎమ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నెక్స్ట్ లెవెల్ అసలు అని చెప్పేసి ఇక అట్లా ఫేక్గా ఉండడం నేర్చుకుంటాయి.